సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం జోరియా గారు. నమస్తే సిరి గారు. సో చాలా వరకు కూడా క్వాంటమ్ హీలింగ్ త్రూ మనం మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. కాబట్టి అసలు మేనిఫెస్టేషన్ ఏ విధంగా చేస్తే మనకి వర్కౌట్ అవుతూ ఉంటుంది, అండ్ అది ప్రాబ్లమ్ని బట్టి అండ్ అలాగే మన మనిషిని బట్టి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయా? అందరికీ ఒకే విధంగా ఉంటుందా? ఇది చెప్పాలంటే సిరి గారు, అంటే డిఫరెంట్గా ఉంటుందా ఒక్కటే ఉంటుందా అంటే ప్రాసెస్ ఒక్కటే ఉంటుంది, కానీ కొన్ని సజెషన్స్ అండ్ తర్వాత వచ్చేసి యాక్చువల్గా వాళ్ళకి ఏం కావాలి, ఎంత కావాలి అన్న విధంగా మనకు డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ త్రూ డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి డిఫరెంట్ సొల్యూషన్ ఉంటుంది. ఒక్కటే సొల్యూషనా అంటే మెథడ్ ఒక్కటే ఉంటుంది, కానీ సొల్యూషన్ మాత్రం డిఫరెంట్గా వెళ్తుంది అనమాట. సజెషన్స్ త్రూ మనం ఏమనుకుంటున్నాము, తర్వాత మనకు ప్రస్తుత ఉన్న మానసిక పరిస్థితి, అండ్ తర్వాత మనం యాక్చువల్గా ఏం కోరుతున్నాము, ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. అండ్ తర్వాత వచ్చేసి చాలామంది ఇప్పుడు 100 పీపుల్ ఉంటారనుకోండి క్లాస్లో, చెప్తుంటే ఇది జస్ట్ ఒక 10 మెంబర్స్కే వర్కౌట్ అవుతుంది, మిగతా వాళ్ళకి వర్కౌట్ అవ్వదు అంటారు. సో ఒక్కసారి వాళ్ళ వైబ్రేషన్స్, వాళ్ళ ఫ్రీక్వెన్సీ అండ్ వాళ్ళ ఫీలింగ్స్, అంటే ప్రస్తుత మానసిక పరిస్థితి ఒక్కసారి వాళ్ళు గ్రహిస్తే వీటి త్రూనే వాళ్ళకు సొల్యూషన్ అనేది దొరుకుతుందన్నమాట. ఎప్పుడైతే మన ఫ్రీక్వెన్సీ అంటే హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నామా, లోయర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నామా అనేది చెక్ చేసుకోవాలి. ఇది ఎలా జరుగుతుంది అంటే మీకు భయాలు, తర్వాత వచ్చేసి బాధ అండ్ జెలసీ కావచ్చు, ఇలా నెగిటివ్ ఏవైనా కావచ్చు, కోపం కావచ్చు, తర్వాత వచ్చేసి ఇంకా నెగిటివ్ ఏవైతే ఉంటాయో ఎమోషన్స్, వీటితో మీరు బాధపడుతున్నారా, లేకపోతే కొంచెం ప్రశాంతంగా ఉండి హాయిగా ఒక ధైర్యంతో, బాధ ఉన్నా కూడా ప్రశాంతతతో పాటు వాళ్ళు ధైర్యం కూడా చూపిస్తారనమాట. సో ఈ ఫ్రీక్వెన్సీలో ఉన్నారా, చెక్ యువర్ ఫ్రీక్వెన్సీస్. వన్స్ యూ చెక్ యువర్ ఫ్రీక్వెన్సీస్ దెన్ యూ కెన్ ఎస్టిమేట్, ఓకే ఒక హయ్యర్ లెవెల్ ఫ్రీక్వెన్సీ అంటే అంత పాజిటివ్ ఫ్రీక్వెన్సీలో ఉంటుందన్నమాట. అంటే ప్రశాంతత మన లోన ఒక సుదీర్ఘమైన ప్రశాంతత అనేది ఉంటుంది సిరిగారు. ఇది కేవలం మెడిటేటర్స్కి మాత్రమే సాధ్యమవుతుంది. సో వీళ్లకు ఎటువంటి మీరు సజెషన్స్ ఇచ్చినా, మేనిఫెస్టేషన్ చేసినా కూడా సక్సెస్ అనేది 80 to 90% వీళ్ళు సాధిస్తారనమాట. ఎందుకంటే వీళ్ళ ఫోకస్, దృష్టికోణం, అంటే వేర్ ద ఎనర్జీ గోస్ దేర్ ఎనర్జీ ఫ్లోస్ అంటారనమాట. అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్పు బాధ ఉందనుకోండి, ఆ బాధ పైన దృష్టి కేంద్రీకరిస్తున్నారు అంటే అటువంటి ఎనర్జీనే ఫ్లో అవుతుంది మీ మీద. మీకు బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి, ఓకే ఐ ఫీల్ హ్యాపీ అన్నట్టు మీరు ఫోకస్ పెడుతూ ఉంటే అటువంటి ఫ్రీక్వెన్సీ త్రూ మీకు సేమ్ ఎనర్జీ మీ మీద ఫ్లో అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఫ్రీక్వెన్సీ చెక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక క్లాస్లో నేను టెక్నిక్ చేస్తాను సిరి గారు చాలా వరకు, అంటే ఇది ఇంటర్నల్గా చేసుకుంటూ ఉంటాం అన్నమాట మేము. దీనికి మేనిఫెస్టేషన్ మజిల్ ట్రైనింగ్ అంటారనమాట. అంటే మన బ్రెయిన్కి ఒక మజిల్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ మజిల్ త్రూ మనం మన ఫ్రీక్వెన్సీ లెవెల్స్ హై చేసుకొని మనం ఏదైతే మేనిఫెస్టేషన్ చేసుకుంటున్నామో అది ఎగ్జాక్ట్గా నడిచేటట్టు మనకు ఉపయోగకరం అవుతుందన్నమాట. సో ఐ విల్ షో దట్ ద టెక్నిక్. షూర్. సో దిస్ ఇస్ 500 నోట్. ఫస్ట్ మీరు ఇలా చేతిలో డబ్బు తీసుకుంటున్నారు అంటే ఎటువంటి ఫీలింగ్ కలుగుతుంది, ఒక్కసారి మీ ఫీలింగ్స్ని అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఫీలింగ్తోనే మీరు జస్ట్ థింక్ చేస్తున్నారే అంటే అది చేస్తున్నారు అంటే అది వర్కౌట్ అవ్వదు. సో మీరు ఎప్పుడైతే ఫీల్ చేస్తున్నారు అంటే అప్పుడు మీ ప్రాసెస్ అనేది, మీ వర్క్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో హౌ యు ఆర్ ఫీలింగ్ వెన్ యు ఆర్ టచింగ్ ద మనీ. తర్వాత వచ్చేసి దీని స్మెల్. ఈ స్మెల్ ఎంతగా ఉంటుందంటే సిరిగారు, అంటే ఎవరైనా కావచ్చు, అంటే చిన్న వ్యాపారస్తులు, ఇప్పుడు రోడ్ సైడ్, ఇప్పుడు సమ్మర్ చాలామందికి స్వెట్ వస్తుంది. సో ఆ స్వెట్ ఉన్న చేతులతో కూడా మనం ఈ మనీ పట్టుకున్నామంటే దీనికి ప్రత్యేకంగా మనీ స్మెల్ అన్నది ఉంటుంది, అది ఎప్పటికీ పోదన్నమాట. సో ఆ స్మెల్ అనేది గ్రహించగలగాలి. ఆ తర్వాత టచ్ అండ్ సౌండ్
ఇవన్నీ మీకు కొంచెం ప్రాక్టీస్ అనేది చిన్న చిన్నవి చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు యాక్చువల్ టెక్నిక్. సో మేనిఫెస్టేషన్ మజిల్ ట్రైనింగ్ అనే టెక్నిక్ ఎలా ప్రారంభించాలంటే ఆ మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ 3 times a day 10 సెకండ్స్లో. ఇది ఎప్పుడైనా సరే మీరు నిద్ర లేవగానే చెయ్యొచ్చు, లేదా కొద్దిగా మర్చిపోయానంటే కూడా నో ప్రాబ్లం. మీరు పని చేసుకుంటూనే జస్ట్ గుర్తుకొచ్చిందా, జస్ట్ కూర్చోండి, ఒక 10 minutes స్టార్ట్ చేయండి. సో ఎలా చేయాలంటే, మీరు ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి అనుకుంటే మీ స్క్రీన్ ఏదైతే మొబైల్లో ఉంటుందో ఆ స్క్రీన్ని ఊహించాలి. ఫస్ట్ ఇమాజినేషన్. తర్వాత మనకు మొబైల్లో మనీ పడితే మన బ్యాంక్లో ఒక సౌండ్ వస్తుంది, నోటిఫికేషన్తో పాటు ఒక సౌండ్ వస్తుంది, ఆ సౌండ్. అండ్ తర్వాత వచ్చేసి మనీ ఫీలింగ్. మీ స్క్రీన్ మీద ఎగ్జాక్ట్గా మీరు ఎంత మనీ కోరుతున్నారు, ఆ మనీ నంబర్, ఇవన్నీ మీరు ఒక పిక్చర్ లాగా, ఇమేజ్ లాగా మీరు క్రియేట్ చేసుకొని ఫస్టే ఉండాలి. ఆ తర్వాత నేను ఇప్పుడు 500 టెక్నిక్ చెప్పాను కదా, సో ఇవన్నీ మీరు మనీ ఊహిస్తున్నారు అంటే ఇవన్నీ ఫీల్ అవ్వాలి. మీ సెన్సెస్ త్రూ అదంతా లోపలికి వెళ్తుంది. సో దెన్ యూ ప్రాక్టీస్ ద మేనిఫెస్టేషన్. జస్ట్ కూర్చోండి. ఇది ఎవరైనా సరే చూస్తున్న వాళ్ళు నోట్ డౌన్ చేసుకోండి ఫస్ట్, తర్వాత ప్రాక్టీస్ చేయండి, లేకపోతే అబ్జర్వ్ చేయండి, ఆర్ వీడియో 2 to 3 times మళ్ళీ రిపీటెడ్గా చూడండి. ఓకే, యా. సో సిట్ కంఫర్టబుల్లీ. 10 వరకు నంబర్స్ కౌంట్ చేయండి. మీ మొబైల్లో ఉన్న స్క్రీన్ ఎగ్జాక్ట్గా మీ కంటికి కనపడాలి. ఎంత అమౌంట్ మీకు కావాలి, ప్రత్యేకంగా ఆ నంబర్, a feel, a sound, a money touch. ఒక్కసారి ఊహిస్తూ హ్యాపీగా ఫీల్ అవ్వండి. థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ సెండింగ్ మీ a 10 lakh rupees. ఎస్, ఇలా చేస్తూ వెంటనే లేవకూడదు. వెంటనే లేవకుండా జస్ట్ నార్మల్గా మీరు స్థితిని కూర్చొని ఒక 10 seconds పాటు బ్రీత్ చేసుకొని ఆ తర్వాత మెల్లగా పనిలోకి వెళ్ళాలన్నమాట. సో ఇలా 3 times ఇలా 3 times a day చేయాలి సిరి గారు. ఇది మేనిఫెస్టేషన్ మజిల్ ట్రైనింగ్ అంటారనమాట. వీటి త్రూ మీరు ఇది చేస్తూ ఉన్నారు అంటే ఇది 3 days నుంచి 40 days వరకు చేయాలి. అప్ టు 3 months కూడా మీరు కంటిన్యూ చేయాలి. ఎందుకంటే ఒక్కొక్కరి మానసిక స్థితి ఒక్కొక్కటి ఉంటుంది. సో అందరూ ఒకే మోడ్లో, ఒకే మూడ్లో ఉండరు కాబట్టి ఎవరెవరి ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుందో అది తగ్గినట్టు వాళ్లకు ఇటువంటి టెక్నిక్ అలా వాళ్ళ టైం పీరియడ్ని బట్టి హీల్ చేసుకుంటూ సక్సెస్ అవ్వడం చూస్తారనమాట. సో ఈ టెక్నిక్ ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా సరే అప్లై చేయొచ్చు. ఇంకా మీకు చాలా క్లారిఫికేషన్ కోసం ఇంకా తర్వాత వచ్చేసి ఫర్దర్ ఎటువంటి అంటే చాలా వరకు మనకు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి సిరి గారు. ఆ హెల్త్ ఇష్యూస్ వలన మా ఫోకస్ అంతా ఇప్పుడు నీ పెయిన్స్ అనుకోండి, నీ పెయిన్స్ మీదే ఉంటుంది. సో ఆ నీ పెయిన్ మూలాన ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటాము. పెయిన్ మాత్రం బాడీకి ఉంది, బట్ మానసికంగా అక్కడ మీ ఫోకస్ వెళ్తుంది కాబట్టి ఎన్నో కోల్పోవడం జరుగుతుందన్నమాట. సో ఎప్పుడైతే మనం హెల్తీగా ఉంటామో అప్పుడు మనకు బాగుంటుంది. సో క్వాంటమ్ హీలింగ్ ఏం చేస్తుందంటే ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ లైఫ్, మీకు రిలేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, మనీ కావచ్చు, ఇంకా కెరియర్ బిల్డప్ కావచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయినా సరే ఒక్కటే సొల్యూషన్ క్వాంటమ్ హీలింగ్ త్రూ మీరు తీసుకోవచ్చు. హ్యాపీగా హాయిగా మీ లైఫ్ అనేది మీరు లీడ్ చేయొచ్చు. ఎందుకంటే హీలింగ్ ప్రతి ఒక్కరికి అవసరము. సో ప్రజెంట్ జనరేషన్లో ప్రతి ఒక్కరికి హీలింగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సిరి గారు. ఏదో ఒక స్ట్రెస్, తెలియని స్ట్రెస్, చిన్న పిల్లడి నుంచి అతనికి మార్క్స్ మూలాన భయం వలన తనకు స్ట్రెస్ అయితే, పెద్దవాళ్ళకి కెరియర్ స్ట్రెస్, జాబ్ స్ట్రెస్,
ఇంట్లో ఉన్న మహిళలకు ఎవరైతే హోమ్ మేకర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ప్రశాంతత అనేది ఉండదు. ఆ రిలేషన్షిప్ మూలానో తర్వాత వచ్చేసి పిల్లల పైన ఆలోచనలు ఏవో ఒక్కటి పీడిస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కరి ప్రశాంతంగా బ్రతకాలి, హ్యాపీగా లీడ్ చేయాలి లైఫ్ అనుకుంటే క్వాంటమ్ హీలింగ్ లైఫ్లో ఒక్కసారైనా మీరు టేస్ట్ చూడాలి. సో మీరు ఎప్పుడైతే క్వాంటమ్ హీలింగ్ తీసుకుంటారో మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావచ్చు, తర్వాత వచ్చేసి అఫర్మేషన్స్ కావచ్చు, చాలా చాలా ఈజీగా అవుతుంది. ఒక్కసారి కాస్మిక్ లెవెల్లో మీ హీలింగ్ జరిగింది అంటే ఈ ప్రాసెసెస్ అన్నీ ఈజీగా మారుతాయి అన్నమాట. గ్రేట్ అండి, గ్రేట్ నాలెడ్జ్. సో ఇలా ఎవరైనా కూడా ఎనీ ప్రాబ్లం రిలేషన్షిప్ పరంగా కావచ్చు, లేదా కెరియర్ పరంగా కావచ్చు, ప్రొఫెషనల్ పరంగా కావచ్చు, ఎలాంటి ప్రాబ్లంకైనా క్వాంటమ్ హీలింగ్ సొల్యూషన్ అని చెప్తున్నారు. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఓవర్కమ్ చేసుకోవడానికి మీ గైడెన్స్ కావాలి త్రూ క్వాంటమ్ హీలింగ్ అంటే ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? డెఫినెట్లీ సిరి గారు, ఎవరైనా సరే ఇప్పుడు జాబ్ హోల్డర్స్ ఉంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఎక్కువ స్ట్రెస్ వాళ్ళకే ఉంటుంది, ఆ బిజినెస్ పీపుల్. సో ఎవరైనా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీ ప్రాబ్లం ఎటువంటిదైనా సరే మీరు ఫస్ట్ మా టెలికాలర్తో ఎక్స్ప్లెయిన్ చేయండి, వాటికి తగ్గట్టు సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. సో దే కెన్ కాంటాక్ట్ టు దిస్ నంబర్ సిరి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.